హలో హాయ్ ఫ్రెండ్స్, నేను చేసిన వీడియోలలో కట్టుతీగ గురించి చాలామంది కామెంట్ బాక్స్లో అడిగారండి. ఇది 0.3 mm అండి. అమెజాన్లో తీసుకున్నాను. కోంబో ప్యాక్ లెక్క. ఇది సిల్వర్ కలర్ అండి. ఇంకొకటి వచ్చేసి గోల్డ్ కలరు. కోంబో ప్యాక్ లాగా తీసుకున్నాను. ఇది అరౌండ్ 200 అట్లా పడిందండి కాస్ట్ వచ్చేసి. చాలామంది సిస్టర్స్ అయితే కామెంట్లో నన్ను ఎక్కడ తీసుకున్నావు, ఇది కలర్ ఎలా ఉంది అని అడిగారండి. ఇది కలర్ గురించి వచ్చేసి అయితే గోల్డ్ కలరు నేను తీసుకొని బీడ్స్ అల్లానండి. బీడ్స్ అంటే బ్రాస్లెట్ చేశానండి. మా పాపలకి ఇద్దరికి నేను ఒకటి బ్రాస్లెట్ లాగా అల్లేసి పెట్టుకున్నామండి. కలర్ అయితే డైలీ వాటర్లో పెట్టేసరికి కలర్ మొత్తం పోయిందండి. స్టార్టింగ్ వేసుకున్నప్పుడైతే అందరూ ఇవి గోల్డ్ చేయించుకున్నారా అని అడిగారు. కానీ ఇవి డైలీ వాడేసరికి వాటర్లో పెడతాం కదండి, కలర్ మొత్తం చేంజ్ అయిపోయిందండి. కలర్ చేంజ్ అయిపోయింది. అదొకటేసి మళ్ళీ ఇది చాలా 0.3 mm అంటే సన్నగా ఉందండి, చాలా సన్నగా. నేను అది ఎక్కడ ఊడిపోయిందో కూడా తెలియదండి. మా పిల్లలు ఇద్దరు అట్లా పోగొట్టేశారు, రెండు పోగొట్టేశారు. అట్లా ఊడిపోయింది, చాలా సన్నగా ఉందండి. ఎవరన్నా తీసుకోవాలనుకుంటే మరి 0.3 mm తీసుకోకండి, కొంచెం ఎక్కువ తీసుకోండి. మేము ఒక 0.8 mm అట్లా తీసుకోండి, బాగుంటుంది. మనం చేతితో హ్యాండ్ చేయడానికైతే బాగుంటుందండి. ఇది మరీ ఎక్కువ గేజీ తీసుకుంటే మనకు చేతితో తిప్పడం రాదండి. ఇదైతే చేతితో తిప్పడానికి చాలా సన్నగా ఉంది కదా, చేతితో హ్యాండిల్ చేయొచ్చు. గేజ్ ఎక్కువ ఉందనుకోండి చేతితో హ్యాండిల్ చేయరాం. కానీ గేజ్ ఎక్కువనే అయితే లడ్డు బీడ్స్కి వాడాలండి. కొంచెం సైజ్ ఎక్కువ ఉన్న బీడ్స్కి అయితే గేజ్ ఎక్కువనే వాడాలి. ఇలాంటి చిన్న వాటికైతే ఇలాంటివి సరిపోతుంది, కానీ మరీ 0.3 mm వాడొద్దండి. 0.1 mm తీసుకోండి, సరిపోతుంది. కానీ కలర్ మాత్రం ఇది గ్యారెంటీ లేదండి. ఎక్కడైనా నేను దిల్షుక్నగర్లో కూడా చాలా వెతికానండి, ఇలాంటి కట్టుతీగలు ఏమైనా దొరుకుతాయేమని. ఎక్కడ దొరకలేదండి. ఇది అమెజాన్లో తీసుకున్నాను. కలర్ అంత గ్యారెంటీ లేదండి. మనం బీడ్స్ సైజు బట్టి ఇది తీగ తీసుకోవాలండి. కానీ మనకు చేయిలతోటి ఫోల్డ్ చేయడానికి రాదండి, కట్టర్ ఉండాలి. ఇప్పుడు మనకు గోల్డ్ స్మిత్ వాళ్ళ దగ్గర కట్టర్తో తిప్పుతారు కదండి, అలాంటి కట్టర్ ఉంటే మనం గేజీ పెద్దదైనా సరే తీసుకొని లడ్డు బీడ్స్ కూడా మనం పెద్ద సైజు బీడ్స్ని కూడా అల్లుకోవచ్చండి, బాగుంటుంది. కాకపోతే మనకు కలర్ గ్యారంటీ ఉన్న కట్టు తీగ దొరికితే మాత్రం చాలా బాగుంటుందండి. నాకు ఎక్కడ దొరకలేదు, దీంతోనే ట్రై చేశాను చాలా వరకు. కానీ కలర్ అయితే డైలీ వాడితే మాత్రం ఉండదండి. మనం ఒకవేళ చైన్స్ తయారు చేసుకున్నా కూడా ఎప్పుడో జస్ట్ అట్లా అకేషన్స్కి వేసుకొని తీసేసుకుంటే మాత్రం కలర్ ఏం పోవడం లేదండి. కానీ డైలీ వాడితే మాత్రం కలర్ అయితే పోతుందండి. సిల్వర్ కలరు నేను ఇంకా యూజ్ చేయలేదండి, ఓన్లీ గోల్డ్దే వాడాను. గోల్డ్ అయితే చాలా వరకు పోయింది. కట్టుతీగ వీడియో అయితే చాలా వైరల్ అయిందండి. 17K వ్యూస్ వచ్చాయి. నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది. నేను జస్ట్ క్యాజువల్గా చేసి పెట్టానండి ఆ వీడియో. ఎవరు చూస్తారు అని అనుకోలేదు. కానీ నేను ఫస్ట్ వీడియో అండి, ఛానల్ స్టార్ట్ చేసినాక ఫస్ట్ వీడియో అది. వాయిస్ ఓవర్ ఇవ్వలేదు, డైరెక్ట్ వాయిస్ మాట్లాడుకుంటూ చేశానండి ఆ వీడియో. కానీ చాలా బాగా వ్యూస్ వచ్చాయి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, అందరూ మీ వల్లనే. నన్ను ఇట్లాగే సపోర్ట్ చేస్తుండండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్లో అడగండి ఫ్రెండ్స్, నేను చెప్తాను. నా ఛానల్ని కొత్తగా చూసేవారైతే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసుకోండి ఫ్రెండ్స్. బెల్ బటన్ నొక్కితే నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్లో వస్తుందండి. నా వీడియో యూజ్ అయితేనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. మీకు అనుకున్న కాడికి ఇన్ఫర్మేషన్ ఇచ్చానని అనుకుంటున్నాను సిస్టర్స్. మనం ఏ సైజు బీడ్స్ అల్లుకుంటున్నామో ఆ సైజు నిడిల్ పెట్టుకోవాలండి. అలాగ నిడిల్ పెట్టుకొని మనము తీగని పైనుంచి ఇట్లా ఫోల్డ్ చేసి మనకు లెఫ్ట్ సైడ్ నుంచి రైట్ సైడ్కి చుట్టూ తిప్పాలండి. నిడిల్ కిందంగా రౌండ్స్ మనకు కావాల్సినన్ని రౌండ్స్ వేసుకోండి. ఒక 3 రౌండ్స్ వేసుకుంటే సరిపోతుందండి. బీడ్ అనేది ఎక్కడికి కదలదు. ఇలా రౌండ్స్ వేసుకున్న తర్వాత మాకు కట్ చేసుకోవాలండి. కుచ్చుకోకుండా నెయిల్తోటి బాగా గట్టిగా నొక్కాలండి, లేకపోతే కట్టర్ ఉంటే వాటితోటి నొక్కి పెట్టాలండి. అలా నొక్కకపోతే దేనికో ఒకదానికి పట్టేసుకొని ఊడిపోతుందండి. కనిపించకుండా మనకు స్కిన్కి ఊచుకోకుండా బాగా నొక్కాలి. ఇట్లా బీడ్కి ఇట్లా అల్లుకోవాలండి. మళ్ళీ తీగని తీసుకొని ఆ బీడ్కి వచ్చిన దాంట్లోంచి అట్లా కుచ్చేసి మళ్ళీ నిడిల్ పెట్టుకోవాలండి. అలా తీగని దూచిన తర్వాత
నీడిల్ని అడ్డం పెట్టుకోవాలి. పైనుంచి తిప్పి లెఫ్ట్ సైడ్ నుంచి అయినా ఏం లేదు, రైట్ సైడ్ నుంచి అయినా ఏం లేదండి. ఫోల్డ్ చేసుకొని ఇటు నీడిల్ కింద నుంచి రౌండ్స్ తిప్పాలండి. ఇది మరీ సన్నగా ఉందండి తీగ, చేతిలో నిలవడానికి కూడా ఉండట్లేదు. ఇట్లా 3 రౌండ్స్ అట్లా వేసుకొని కట్ చేసుకోవాలండి. కట్ చేసిన తర్వాత మనం ముందే బీడ్స్ ఎక్కించుకుంటాం కానీ ఒక బీడ్ని మళ్ళీ ముందుకు తెచ్చుకోవాలండి. బీడ్ని ముందుకు తెచ్చుకున్న తర్వాత మళ్ళీ నీడిల్ని అడ్డం పెట్టాలండి. బీడ్ దగ్గర ఆ పూస దగ్గరికి పెట్టేసి మళ్ళీ ఫోల్డ్ చేసుకోవాలండి. సేమ్ ఇటు సైడ్ తిప్పుకోవాలండి, మన సైడ్ తిప్పుకొని ఆ నీడిల్ని అడ్డం పెట్టి పైనుంచి ఫోల్డ్ చేసి లెఫ్ట్ సైడ్ ఏం లేదు, రైట్ సైడ్ అయినా ఏం లేదండి, చుట్టూ తిప్పుకోవాలంతే. ఆ నీడిల్ కిందంగా నుంచి ఒక 3 రౌండ్స్ తిప్పాలండి, గట్టిగా తిప్పేసి కట్ చేసేయాలి. అంతే అండి. మళ్ళీ ఆ తీగని మళ్ళీ తీగలోకి దూర్చి మళ్ళీ అల్లుకోవాలండి. సేమ్ ఇలాగే చేసుకుంటూ పోవాలి. మంచి క్వాలిటీ కట్టు తీగ దొరికినప్పుడు నేను మళ్ళీ వీడియో అప్లోడ్ చేస్తాను ఫ్రెండ్స్, మీ అందరి కోసము. మంచి క్వాలిటీ దానికోసం వెతుకుతున్నానండి. అలా క్వాలిటీ కట్టు తీగ దొరికినప్పుడు చేంజ్ చేసి చూపిస్తానండి మీకోసం. దాని లింక్ కూడా మీకు ప్రొవైడ్ చేస్తాను, ఎక్కడ తెచ్చానో ఏంది అని అన్ని అడ్రస్ చెప్తానండి. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో అందరికీ నచ్చిందని అనుకుంటున్నానండి. వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఓకే అండి, థ్యాంక్ యూ ఫ్రెండ్స్, బాయ్.